అది ఇది అంటుండగానే గణపయ్య నవరాత్రుల పండుగ 6 దినాలకు చేరింది. అటు కోర్టు సార్లు పర్మిషన్ ఇచ్చిర్రు కాబట్టి ఇటు హుసేన్ సాగర్లా అటు దగ్గర పట్లున్న చెరువుల కాడ గణపయ్యను సాగదోలే కార్యాలు జోరుగైతున్నాయి. గిట్ల తీరు తీరు ఇచ్చంత్రమైన గణపయ్యలను పెట్టి భక్తులు చేస్తున్న హంగామా చిన్న సన్నగలేదు. మరి నవరాత్రుల పండుగ ఎట్లెట్లయ్యిందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. వినాయకుని నవరాత్రుల సంబరం చూస్తుండగానే 6 రోజులకు చేరింది. భక్తులు కూడా తీరు తీరు వంటలుండి నైవేద్యం పెడుతుర్రు. అగో గట్లనే ఓ తాన 500 రకాల నైవేద్యాలు చేసి గణపయ్య ముంగట పెట్టిర్రు. చూసిర్రు కదా, శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ఎండిఓ ఆఫీస్ గణేష్ కాడ పెట్టిన నైవేద్యాలు గివి. ఇక ఇదిట్లుంటే అటు వరంగల్ జిల్లాలున్న పాపయ్యపేట చమాన్ బాల గణపయ్య కాడ 2100 కిలోల పెద్ద లడ్డూను పెట్టిర్రు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఊదిబత్తిలైతే ఈడ మాత్రం లడ్డూనట. అయితే ఇంత పెద్ద లడ్డూను వేలం పాటేయకుండా ఆన్లైన్ లో ఇంటింటికి షెటాక్ లెక్కన 42,000 ఇండ్లకు పంచుతారట. అన్నట్లు ఈ లడ్డూకు 900 కిలోల చక్కెర, 350 కిలోల నెయ్యి, ఇంకా నూనె, 400 కిలోల శనగపప్పు, 200 కిలోల కేజీల డ్రై ఫ్రూట్స్ వేసి 18 మంది 3 దినాల పాటు తిప్పలబడి తయారు చేసిర్రట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న పాత శివుని గుళ్ళే గణపతి కాడ 183 రకాల పిండి వంటలు, స్వీట్లు చేసి పెట్టిర్రు భక్తులు. పక్కెమ్మటి గాంధీనగర్ లో పెట్టిన వినాయకుని కాడ మహిళా భక్తులు గోమాతకు పూజలు చేసిర్రు. ఆవుకు దండలేసి బొట్లు పెట్టి చుట్టూ తిరిగిర్రు. గిట్ల వేస్తే ఇంటిల్లాదులు మంచిగుంటారని అలా నమ్మకమట. ఇటు గడ్డే అన్నారం పిఎన్టీ కాలనీల మట్టితోని చేసిన 36 అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న గణేశుడు, నిజామాబాద్ ల బాల గణేశు, విజయనగరం జిల్లా బొబ్బిలిల నటరాజ గణపతి, విశాఖపట్నంలో పుష్ప గణపతి, అయోధ్య గణపతి, ఇంకా తీరు తీరు ఇచ్చంత్రమైన గణపతులను పెట్టిర్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బేస్తాగూడెం ఊళ్ళే గణేశుని పల్లకి తీస్తుంటే సాక్షాత్ గణేశుడే దర్శనం ఇచ్చిండని ఊరోళ్లంతా భక్తితోని మురిచిపోయిర్రు. ఇటు పట్నంలో గణేష్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టి నిమజ్జనం నిమ్మలంగా చేసుకోవాలి. సర్కార్ కూడా వచ్చే ఏడు మట్టి గణపతులను ఎంకరేజ్ చేస్తే మేం కూడా అవే పెడతాం అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు. నిమజ్జనం అయ్యేదాకా సర్కార్ కూడా మాకు సహకరించాలి అని కోరిర్రు.